లాగి వాళ్ళకి పంపిస్తారు సార్. ఏం లేదు, మనం ఏం జరుగుతుంది వాళ్ళు కూడా వచ్చి మా టీम मेंबर्स అని చెప్పేసి రాసి పంపిస్తున్నారు. అట్లా కాదు. गोपालचारी उसमें काम करता था. एक दिन मेरे को बुला के पूरा उसका समझाया कैसा इन्वेस्ट किए तो कितना टर्नओवर आता है. वो ये में स्टार्टिंग में मैं आके 1 लाख इन्वेस्ट किया. 1 लाख इन्वेस्ट किया तो बराबर प्रॉफिट वॉलेट में आ रहा था, मगर मैं विड्रॉ नहीं लिया. उसके बाद क्या हुआ, मैं टोटल 14 लाख रुपीज़ लगाया. मेरे को लास्ट वीक मालूम चला कि कंपनीज में विड्रॉ नहीं दे रहे थे. मैं जब ऑफिस को गया तो वहाँ पर ऑफिस पे कोई भी नहीं है. मेरे को टोटल बर्बाद कर दिए, रोड पे ला दिए. मेरा पूरा इन्वेस्टमेंट जो भी कैपिटल अदर बिजनेस लॉकडाउन में बंद हुआ था उसका पूरा इन्वेस्टमेंट और मार्केट से भी मैं दोस्त से भी मैं बाहर से पैसे लेके यहाँ पर लगाया, पूरे के पूरे बर्बाद हो गए. मेरे जैसे यहाँ पर हज़ारों लाखों आदमी है जो आके 2-2 करोड़ तक भी लगाए, 50 लाख 60 लाख. मैं तो 14 लाख तक नहीं हूँ. कोई 2 करोड़ भी लगाए, 3 करोड़ भी लगाए, 4 करोड़ भी लगाए. तो आप मीडिया से यही है एक गुजारिश कि कम से कम उसको इतना वायरल करो कि वो कहीं इंडिया छोड़ के नहीं भागे और उसको पकड़ के पुलिस पकड़ के कम से कम हमारा रिकवर हो. आप लोग से इतना रिक्वेस्ट. సరిగ్గా నిలబడి మాట్లాడారు. ఎన్సీఎక్స్ ట్రేడ్ అని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసిన తర్వాత మేము ఆఫీస్కి వచ్చినాం. ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డప్ ఉండేవాడు. అయితే మేము ఏం చేసినాం, ఈ పైసలన్నీ మాకు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉన్నదని చెప్పేసి వెళ్ళారు. మాకు రియల్ ఎస్టేట్ ఉన్నది, మేము ఒక 30 ఏళ్ళ నుంచి ట్రేడింగ్లో ఉన్నాము. అట్లనే మేము ట్రేడింగ్లో మాకు అనుభవం ఉంది. మేము రియల్ ఎస్టేట్ చేస్తాము, ఈ పైసలు తీసుకుని ట్రేడ్లో కొన్ని పెట్టుకుంటాము, రియల్ ఎస్టేట్ కొన్ని పెట్టుకుంటాము అని చెప్పేసి అన్నారు. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్రోచర్స్ కూడా దీన్ని చూసి అది నమ్మినాం. సరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, రూపాయికి 2 రూపాయలు కలిసి వస్తుందని చెప్పి మేము పైసలు పెట్టాం. ఆ పైసలు ఎట్లా ఇంట్లో మా భార్యలు అమ్మలై చైన్లు తాకట్టు పెట్టుకొని ఏమున్నా బయట నుంచి 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీకి తెచ్చి 1 రూపాయలు వడ్డీ వస్తుంది డైలీ. అక్కడ నెలకు 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీ అయినా ఏం లేదని చెప్పేసి మేము పైసలు తీసుకొచ్చి పెట్టాము. మొన్న ఫ్రైడే నుంచి విత్డ్రాలు పడట్లేవు. అంతకుముందు ఇచ్చారు 2 రూపీస్ ఇంట్రెస్ట్, డైలీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. శుక్రవారం నుంచి మాకు ఎటువంటి అమౌంట్ పడతలేదు. మొన్న శుక్రవారం పెట్టిన అమౌంట్ శుక్రవారం మేము విత్డ్రా పెట్టింది, మళ్ళీ మాకు రివర్స్ పడిపోయింది. మళ్ళీ శనివారం మళ్ళీ విత్డ్రా పెట్టాము. మళ్ళీ శనివారం విత్డ్రా పెడితే ఆ పైసలు ఎడిపోయినా తెలుస్తుంది. ప్యాకెట్లకు రివర్స్ రాలేదు. ఎప్పటి నుంచి అమౌంట్ పెట్టారు, ఎప్పటిదాకా వచ్చింది అమౌంట్? మేము రోజు పెడుతూనే ఉన్నాం. నిన్న కూడా పెట్టినాం ట్రేడ్. సరే దీంట్లో ఉండి ఏం చేస్తున్నాం, విత్డ్రాలు పెడితే కావట్లేదు. విత్డ్రా 1 లాక్ నాది, ఒక 1,80,000 ఉంది. దాంట్లో 10,000 దాంట్లో పెట్టాము. ఈ రేట్ నడుస్తుంది, ఇన్సెంటివ్ ఇంట్రెస్ట్ కలిపిస్తున్నారు. కానీ విత్డ్రా చేస్తే విత్డ్రా రావట్లేదు. విత్డ్రా పెట్టాం. ఒక వేరే అకౌంట్ నుంచి 40,000 విత్డ్రా పెడతా, అకౌంట్ మళ్ళీ వ్యాలెట్లకి ఇవ్వలేదు, మా బ్యాంక్ అకౌంట్లో ఇవ్వలేదు. ఎటుపోయినా మనీ ఎడిపోయినా మాకు అర్థం కావట్లేదు. 5,000 మంది పైకి ఉన్నారన్న, 5,000 పైకి ఉన్నారు. రోజు ఆఫీసులో ఒక ప్లేస్ సరిపోయేది. రోజుకు ఒక 1000 మంది జాయినింగ్ 1000 మంది దాకా ఉండేది. మేము అందరం నమ్మినాము. మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా వాళ్ళు ఒక 2 మంత్స్ బ్యాక్ 100 days ఫంక్షన్ చేసారు. ఇక్కడ 100 రోజుల ఫంక్షన్ చేసి మేము 200 days ఫంక్షన్ కూడా చేస్తున్నాము. గ్రాండ్గా ఓపెనింగ్నే చేస్తున్నాం. మన ఊరికి భయపడాల్సిన అవసరం లేదు. GST కడుతున్నాం, అన్నీ కడుతున్నామని చెప్పేసి మమ్మల్ని నమ్మించారు వాళ్ళు. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి కదా, GST పేపర్ కూడా పెట్టారు మా గ్రూప్లో. అన్నీ నమ్మి మేము పెట్టాము. GST మేము కడుతున్నామని చెప్పి కూడా GST కూడా మాకు GST ఇట్లా ఉంది, మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పారు. ఇట్లా విత్డ్రాలు పడతలేదు ఏందని చెప్పి మళ్ళీ వేరే భాస్కర్ అనే ఆయన కాంటాక్ట్ అయినాము. భాస్కర్ అనే ఆయన కాంటాక్ట్ అయితే వేరే వాళ్ళు ఎవరో వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చి ఇష్యూ చేసారు. మాదేం